ఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. హైదరాబాద్లో తిరిగే బస్సుల్లో ఉచిత వైఫై కల్పించనుంది. బస్ భవన్లో ఫ్రీ వైఫైని లాంఛనంగా ప్రారంభించిన ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు ప్రయాణం మీద ఇంట్రెస్ట్ చూపించేందుకు ఇక్కడ ఎక్కువ ఆదాయం పెంచుకునేందుకు టీఎస్ఆర్టీసీ వినూత్నమైనటువంటి ప్రయోగాలు చేస్తుంది. దాంట్లో భాగంగానే ఏసీ బస్సుల్లో ఫ్రీ వైఫై సౌకర్యాన్ని కూడా కల్పించింది. కొద్దిసేపటి క్రితం చైర్మన్ సోమారపు సత్యనారాయణ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఏంటి సార్ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఫ్రీ వైఫైని మీరు టీఎస్ఆర్టీసీలో ముఖ్యంగా ఏసీ బస్సుల్లో ప్రవేశపెట్టారు ఏంటి? బస్సులో ప్రయాణికులు ఈ మధ్య చాలామంది స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయడము, తర్వాత ఎప్పటికప్పుడు డేటాను డౌన్లోడ్ చేయడము, ఇదంతా చాలా వాళ్ళకు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ అవసరాలకు నిమిత్తం ఉండటానికి ఈ వైఫై సర్వీస్ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు మేము కొన్ని బస్సుల్లో దాదాపు 115 బస్సుల లోపల ఇవాళ వైఫై ఇంట్రడ్యూస్ చేసినాం. దీనికి గో రూరల్ ఇండియా అనే సంస్థ, ఎయిర్టెల్ వాళ్ళు కలిసి మరి ఆర్టీసీ తోటి సమన్వయంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దీంతో ఎందుకంటే బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా మరి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడం కానీ, మెయిల్స్ చూడడం కానీ. అయితే సార్ మీరు మొదటి 20 నిమిషాలు మాత్రమే ఫ్రీ అని చెప్తున్నారు, తర్వాత డేటా ఛార్జెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పి ప్రయాణికుల దగ్గర నుంచి ఏమన్నా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందా సార్? ఇది అవకాశం కల్పించడే కానీ అంతా ఫ్రీగా ఉండదు. ఎక్కడైనా మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కానీ డేటా ముందు ఫ్రీ ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ వర్క్ కోసం ఆ ఫ్రీ డేటా వాడుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అంటే ఫర్ దట్ దే విల్ హావ్ టు పే. అందుకని దీన్ని 25 రూపీస్ 100 MB చేసుకోవడానికి 24 గంటలు పనిచేసేటప్పుడు, సపోజ్ బస్సులో వెళ్ళేటప్పుడు కొంత యూజ్ చేసుకున్నాడు, మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ పే చేయకుండా అదే అమౌంట్ లోపల మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా 100 MB వరకు కూడా డేటా డౌన్లోడ్ చేసుకోవడానికి 25 రూపీస్ ఛార్జ్ చేయడం. సార్ చివరిగా చెప్పండి, అంటే హైదరాబాద్లోని ఏసీ బస్సుల్లోనేనా లేకుంటే జిల్లాలకు వెళ్ళేటటువంటి బస్సులో మీరు దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తానికి? హైదరాబాద్లో ఉన్న ఏసీ బస్సెస్ డిఫరెంట్ రూట్స్లో హైదరాబాద్లో తిరుగుతున్న బస్సెస్లో ఇంట్రడ్యూస్ చేసినాం, 115 బస్సెస్లో. ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి, ఎందుకంటే ఎంతమంది ప్రజలు దీన్ని ఉపయోగించుకుంటున్నారు, ఎంత డేటా అన్లోడ్ అవుతుంది, ఎందుకంటే ఇది పెట్టిన సంస్థకు వయబిలిటీ అవుతుందా లేదా, ఇవన్నీ చూసుకొని అవసరం పడితే రూరల్ ఏరియాలో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా సార్ ఇప్పుడు 500,000 రూపాయల నోట్ల రద్దు ఆర్టీసీపై తీవ్రంగా పడిందని చెప్తున్నారు. ఏ విధంగా ఉంది సార్ ఆ ప్రభావం? 8వ తేదీ నాడు ఈ పెద్ద నోట్ల రద్దుతో తప్పకుండా ఆర్టీసీ పైన అయితే కొంత విశేషమైనటువంటి ప్రభావం మాత్రం ఉంది. మొదటి రోజు సుమారు ₹1 ఆదాయం తగ్గింది. తద్వారా 10వ తేదీ నుంచి సగటున సుమారు 60 లక్షల పైన ఆదాయం అన్నది మనకు తగ్గుదల ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంది. సో ఆక్యుపెన్సీ కూడా రూపంలో కూడా ఒక 2% తగ్గిందని చెప్పొచ్చు. పెళ్లిళ్ళ సీజన్ ఉండి కూడా మేము పూర్తిగా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి మాత్రం వాస్తవం. సార్ చివరిగా చెప్పండి, ఇప్పుడు ఎక్కడ చూసినా స్వైపింగ్ మిషన్స్, కార్డ్స్ ఉపయోగిస్తున్నారు, మీరు బస్సుల్లో కూడా ఈ స్వైపింగ్ మిషన్స్ పెట్టే అవకాశం ఏమన్నా ఉందా సార్? ఆలోచన చేస్తున్నారా? అంటే దాని మీద మేము కంపెనీలతోటి ఎవరైతే చేయగలుగుతారో ఈ సౌకర్యం ఇచ్చే వారితో మాట్లాడడం జరుగుతూ ఉంది. సో దాని యొక్క ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఆస్పెక్ట్లో దాని మీద కొద్ది స్టడీ జరుగుతూ ఉంది. దాని మీద కూడా మేము విషయంగా చూసి చేయడానికి ప్రయత్నం చేస్తాం. చెప్తున్నారు 500,000 రూపాయల నోట్ల రద్దు ప్రభావం ఆర్టీసీ మీద కూడా ఉందని కూడా ఎండి రమణారావు గారు చెప్తున్నారు. దాంతోపాటుగా ఆర్టీసీలో ఈరోజు ప్రవేశపెట్టినటువంటి వైఫై సౌకర్యాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా చైర్మన్ సోమారపు సత్యనారాయణ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఆర్కేతో సతీష్ కుమార్, HMTV, హైదరాబాద్.